మరి అలంపూర్ నియోజకవర్గం ఐజా మండలంలోని ఉత్తనూరు గ్రామ పంచాయతీలో మరి చాలా దారుణంగా పరిస్థితి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి సర్కారు మరి ఇక్కడ ఉన్న ప్రజలని మోసం చేసి నట్టేయటం నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి లబ్ధి పొందాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలకు గండికొట్టే పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తూ ఉంటే ఇది దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇక్కడ మొన్న ఇక్కడ డేట్ ఉన్నది. ఇక్కడ డేటు డిసెంబర్ నెల 2023లో జరిగిన ప్రజాపాలనలో ఉన్న దరఖాస్తులు దాదాపు ఈ గ్రామంలో 75 మందికి దరఖాస్తులు చేసుకుంటే 75 మంది దరఖాస్తులు ఆన్లైన్ చేయకుండా ఇవాళ వాళ్ళ పొట్టన కొట్టడం దుర్మార్గం. ఎందుకంటే ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులు ఏమైనా ఎందుకు ఆన్లైన్ చేయలేదు మీరు? మరి పంచాయతీ సెక్రటరీ చేయలేదా, ఎంపీడీఓ చేయలేదా, జిల్లా కలెక్టర్ గారు చేయలేదా? మరి ఇవాళ ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులను మరి ఆన్లైన్ చేయకపోవడం వల్ల ఈరోజు వాళ్ళకి కరెంటు బిల్లు వస్తలేదు, సిలిండర్లు వస్తలేదు, వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు వస్తలేవు. మరి వాళ్ళు ఎట్లా కట్టుకోవాలి? మరి కరెంటు బిల్లు ఎవరు? రేవంత్ రెడ్డి కడతాడా లేకపోతే ఎవరు కడతారని అడుగుతున్నాం. అంటే ఎన్ని రోజులు ఇట్లా మోసం చేస్తారు మీరు? ఎన్నిసార్లు ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకుంటారు? మరి మన గ్రామ సభలో నిలదీస్తే మరి ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో గంగాన అనే వ్యక్తి బాధ్యుడు మరి నిలదీస్తే మా దగ్గరనే ఉంది, మేము ఆన్లైన్ చేయలేదంటారు. మరి ఎందుకు చేయలేదు అంటే అవి ఏమన్నా అంటే మీ ఇష్టమేనా అంతా? అంటే ప్రజాపాలనలో తీసుకొని ప్రజల్ని రోడ్ల మీద తిప్పి ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకొని మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలు అనుకుంటూ రావడం ఇది ఎంతవరకు సమంజసం? అంటే నీకు పథకాలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? ఉద్దేశం ఉంటే ఇవ్వు, లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తే మాత్రం ఒక ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా ప్రతి ప్రజాపాలనలో తీసుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి కూడా ఖచ్చితంగా తక్షణమే ఇందిరమ్మల ఇండ్లు ఇవ్వాలి, మరి సిలిండర్స్ ఇవ్వాలి, మరి అదేవిధంగా కరెంటు బిల్లు పే చేయాలి. ఇప్పుడు ఈ గ్రామంలో 75 మంది కుటుంబాలను పొట్టన కొట్టిన రేవంత్ రెడ్డి మరి ఈ ప్రజాపాలన తీసుకున్న దరఖాస్తులు ఎక్కడికి పోయినాయి? వీళ్ళ దరఖాస్తులు ఏమైనాయి? ఎవరు బాధ్యులు వీళ్ళకు? మరి ఇప్పుడు మళ్ళీ కొత్తగా నువ్వు గ్రామసభ పెట్టి ఇవాళ మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు అంటున్నావు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటున్నావు, మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లని అప్లై చేసుకోవాలంటున్నావు, మరి ఎన్ని రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలంటున్నావు. మరి ఆ రోజు ఎందుకు తీసుకున్నావు నువ్వు ఆ ప్రజాపాలనలో? అంటే నీకు బుద్ధి లేక గడ్డి తిని తీసుకున్నావా ప్రజాపాలనలో దరఖాస్తులను? మరి ఆ దరఖాస్తులు ఎక్కడ పోయినాయని ఇవాళ ప్రజలు మొర్రోని మొత్తుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టి ముప్పు తిప్పలు పెడతా ఉన్నటువంటి దుర్మార్గుడు ఎవరంటే రేవంత్ రెడ్డి. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ రోజు ప్రజాపాలన తీసుకున్నటువంటి దరఖాస్తులని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వాలా. ఖచ్చితంగా కూడా రేపు రేషన్ కార్డులు కూడా ఊర్లలో ఇవ్వకపోతే ఖచ్చితంగా మీరు వచ్చి ఊర్లో రేషన్ కార్డులు అంటే పంచనివ్వకుండా మిమ్మల్ని ఎక్కడికెక్కడ అడ్డుకొని ఊర్లోకి రానంటే ఖచ్చితంగా తరిమి కొట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా కూడా జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తులు మళ్ళీ కలెక్టర్ గారు దృష్టి పెట్టి కలెక్టర్ గారు దీన్ని ఆన్లైన్ లెక్కించి ప్రతి ఒక్క పిల్లలకు కూడా ఎవరైతే ప్రజాపాలనలో తీసుకున్నటువంటి దరఖాస్తు ఉన్నదో వాటికి న్యాయం చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఈ జిల్లాలో కూడా ఉద్యమం జరుగుతుంది. ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ కూడా నిలదీస్తుంది. ఎక్కడికెక్కడికి మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఖచ్చితంగా నిలదీస్తారు. ఇది 100% జరుగుతుంది. కాబట్టి మీరు తీసుకున్న దరఖాస్తులను పకడ్బందీ చేయాలి. కానీ ఇవాళ అవి ఏదో పప్పుల బిళ్ళలు కట్టినట్టు పాడేస్తే ఏంది పరిస్థితి? ఆ రోజు ఎందుకు తీసుకున్నావు నువ్వు? మళ్ళీ ఆ రోజు మరి గ్రామ సభలు పెట్టినావు, ఆ రోజు పెట్టినావు, మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలు అనుకుంటా కొత్తగా వస్తున్నావు. మళ్ళీ ఈ గ్రామ సభలో మళ్ళీ అంత కొట్లాట గొడవలు చేస్తున్నావు ఊర్లలో. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఎంత దుర్మార్గం. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా బడుగు బలహీన వర్గాలు బీదలు వాళ్ళు రోజు కూలిపోయే పరిస్థితి. ఇప్పుడు నెల కరెంటు బిల్లు కట్టడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 75 కుటుంబాలకు మరి ఆ బిల్లు ఎవరు పే చేస్తారు? ఇవాళ ఎంపీడీఓ చేస్తారా లేకపోతే ఇక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీ చేస్తారా? మరి ఎట్లా ఆ ఫామ్స్ ఎక్కడ పోయినా ఏమైనా ఇవాళ గ్రామ ప్రజలందరూ నిలదీస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఖబర్దారు నువ్వు అన్ని కళ్ళబల్లి మాటలు చెప్పి ఇవాళ ప్రజలకు వచ్చేటువంటి పథకాలు ఇవ్వకుండా రైతులకు రుణమాఫీ చేస్తాను మోసం చేస్తుంది, రైతులకు రైతు భరోసా ఇస్తాను మోసం చేస్తుంది. అంటే మరి వానకాలం రైతు భరోసా ఇవ్వబోతుంది, యాసంగ భరోసా ఇవ్వబోతుంది, మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్తగా మళ్ళీ రైతు భరోసాకు అప్లై చేసుకున్నామంటావు. అరే ఇది ఎక్కడ దుర్మార్గం, ఇది ఎక్కడ అన్యాయం? అసలు నువ్వు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తావా? నీ అబద్ధాలలో పుట్టినావు నువ్వు. కాంగ్రెస్ అంటేనే కరువు, కాంగ్రెస్ అంటేనే అబద్ధం, కాంగ్రెస్ అంటేనే పచ్చి మోసం. నువ్వు ఆ రోజు అబద్ధాలు చెప్పి గద్దెనెక్కి ఈరోజు ప్రజల్ని ఎండలకి తిప్పుకుంటా ముప్పు తిప్పులు పెట్టుకుంటా ఒకరోజు గ్రామ సభ అంటావు, ఒకరోజు ప్రజాపాలన అంటావు, ఒకరోజు ఇంకో సభ అంటావు. ఏంది ఇదంతా పరిస్థితి? నీకు ఇచ్చే ఇష్టం ఉంటే ఇవ్వు, లేకుంటే చేత కాదంటే నాతో చేత కానీ ప్రజలతో ముక్కు నాకు రాయని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు పదే సార్లు ఇవన్నీ దరఖాస్తులు తీసుకొని తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నావు రైతులను, ప్రజలను. ఎక్కడ నువ్వు ఇచ్చిన రుణమాఫీ అంటే ఇలా ఒక్కొక్క గ్రామంలో కూడా 20 మంది కూడా రుణమాఫీ కాలేదు 2 లక్షల లోపు. మరి ఆ రోజు ఎన్నికల హామీలో 2 లక్షల రుణమాఫీ ఇస్తానని చెప్పినా ఇవ్వలేదు. ఏది పరిస్థితి అని ఇవాళ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా తక్షణమే రేషన్ కార్డు ఇవ్వాలి, కరెంటు బిల్లు ఇవ్వాలి, సిలిండర్ ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.